హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో iQOO నుంచి రీసెంట్గా iQOO Z7 మోడల్ని అయితే రీసెంట్గా లాంచ్ చేసింది. ఈ మొబైల్ మనకి బిలో 20,000 ప్రైస్ సెగ్మెంట్లోనే తీసుకొని వస్తున్నారు. అసలు ఇప్పటి వరకు అన్ని బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే 15,000 to 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ iQOO Z7 అయితే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ మొబైల్లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ సెగ్మెంట్ అనేది కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఈ మొబైల్ గురించి మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ మొబైల్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ మొబైల్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్తో తీసుకొని వచ్చారు. ఈ ప్రాసెసర్ మనకి 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. అంటే ఇప్పటి వరకు అదర్ బ్రాండ్స్లో చూసినట్లయితే ఈ ప్రాసెసర్ మనకి అరౌండ్ 20,000 to 25,000 ప్రైస్ సెగ్మెంట్లో చాలా మోడల్స్లోనే చూసాం. బట్ ఈ iQOO Z7లో మనకి 20,000 లోపే ఈ ప్రాసెసర్ని అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ మనకి హెవీ గేమింగ్ కూడా యూజ్ అవుతుంది. BGMI కూడా మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో 60 FPSలో కూడా ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేయగలదు. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలదు. బట్ మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా ఇందులో మీకు ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్ ఇష్యూస్ కానీ ఖచ్చితంగా ఉండవు. మంచి స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అండ్ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా మీకు 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో ఈ మొబైల్లో తీసుకొని వచ్చారు. ఓవరాల్గా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో మీకు కలుగుతుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్ ఇందులో 2 వేరియంట్స్ అయితే వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. బేస్ వేరియంట్ 6GB 128GB 18,999 అండ్ 8GB 128GB 19,999 రూపాయలు ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేయడం జరిగింది. బట్ వీళ్ళు కార్డ్ డిస్కౌంట్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇన్స్టెంట్గా మీకు SBI అలాగే HDFC కార్డ్స్ మీద 1,500 వరకు ఇన్స్టెంట్ కార్డ్ డిస్కౌంట్ కూడా వస్తున్నాయి. అంటే మీకు 17,500 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లోనే ఈ iQOO Z7 5G అనేది వచ్చేస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ 5G మొబైల్ అయితే మీకు అవుతుంది. అండ్ ఈ మొబైల్ మనకి 6 5G బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మెయిన్గా N77 N78 కూడా ఈ 6 5G బ్యాండ్స్లోనే ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. అలాగే ఈ మొబైల్ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో తీసుకొని వచ్చారు. అంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే. కాకపోతే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇచ్చిన 2 స్లాట్స్ కూడా మీకు 5G స్లాట్స్. సిమ్ 1 కూడా 5G స్లాట్, సిమ్ 2 కూడా మీకు 5G స్లాట్స్. ఎట్ ఎ టైం 2 సిమ్స్ కూడా మీకు 5G అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్టెండెడ్ ర్యామ్ 3.0తో తీసుకొని వచ్చారు. అంటే 6GB ర్యామ్ కదా, ఇంకొక 6GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. అలాగే 8GB తీసుకుంటే మీరు 8GB ర్యామ్ కదా, ఇంకొక 8GBని ర్యామ్ ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. నా వరకు అయితే ఎనఫ్ ఫ్రెండ్స్. మీరు 6GB తీసుకున్నా 8GB తీసుకున్నా సరిపోతుంది. ర్యామ్ ఎక్స్పెన్షన్ అయితే మీరు ఆఫ్ చేసి అయితే ఉంచుకోండి. అలాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.38 ఇంచెస్ FHD+ AMOLED స్క్రీన్తో 90 Hz రిఫ్రెష్ రేట్తో 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో మనకి 1300 nits పీక్ బ్రైట్నెస్తో ఈ డిస్ప్లేని తీసుకొని రావడం జరిగింది. ఈ డిస్ప్లే మనకి వాటర్ డ్రాప్ నాట్ స్క్రీన్. బట్ మీకు HDR10 10+ సపోర్ట్ కూడా ఈ డిస్ప్లే చేస్తుంది. అలాగే వైడ్ 1L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్ HDలో చూడొచ్చు అండ్ నెట్ఫ్లిక్స్ మనకి HDRలో కూడా చూడొచ్చు. ఓవరాల్గా మీకు వీడియో ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఈ డిస్ప్లేలో ఉంటుంది. అలాగే ఈ మొబైల్ చాలా స్లిమ్ అయితే ఉంది. జస్ట్ 7.8mm థిక్నెస్తో, వెయిట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 173 grams వెయిట్తో తీసుకొని వచ్చారు. అండ్ ఈ మొబైల్ మనకి 2 కలర్ వేరియంట్స్తో తీసుకొని రావడం జరిగింది. నారో బ్లూ అండ్ పెసిఫిక్ నైట్. ఈ 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మీకే కలర్ నచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి డబుల్ రేర్ కెమెరా సెటప్తో తీసుకొని వచ్చారు. మెయిన్ కెమెరా 64 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్స్తో వర్క్ అవుతుంది. ఇందులో కనుక మీరు ఫొటోస్ అయినా వీడియోస్ అయినా రికార్డ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. ఎందుకంటే మీకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు షేకీ హ్యాండ్స్ ఉన్నా కానీ వీడియో అనేది చాలా స్టేబుల్గా రికార్డ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కనుక. అండ్ మీకు 2 MP డెప్త్ సెన్సార్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి తెచ్చారు. మ్యాక్రో షాట్స్ అయితే ఇందులో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. అండ్ మీకు వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ఇందులో తీసేయడం జరిగింది. వైడ్ యాంగిల్ కెమెరా మనకి 5 MP 8 MP ఇచ్చినా కానీ మీకు అంతగా అయితే వర్క్ అవ్వవు. వీళ్ళు తీసేసే మంచి పని చేశారు. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా మనకి 16 MP సెల్ఫీ కెమెరాని అయితే తీసుకొని వచ్చారు. మంచి డీసెంట్ పిక్చర్ని అయితే ఈ సెల్ఫీ కెమెరా నుంచి అయితే తీసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPSలో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసి 1080 30 FPSలో వీడియో రికార్డింగ్ అయితే
చేసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరాలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేసి తీసుకొని వచ్చారు. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. అలాగే మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500 mAh బ్యాటరీతో తీసుకొని వచ్చారు. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ని యూస్ చేసి చార్జ్ చేసినట్లయితే 50% మీకు 25 minutesలోనే ఛార్జ్ అవుతుంది. అండ్ 0 to 100% దగ్గర 1 hour 20 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఆరామ్సే 1 full వర్కింగ్ డే అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు హెవీ యూజర్ అయితే ఈవినింగ్ అయితే మీరు చార్జ్ చేసుకోవాలి. ఈ మొబైల్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 13 మీద రన్ అవుతుంది, బేస్డ్ ఆన్ ఫన్ టచ్ OS. అండ్ మీకు 2 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. అలాగే 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. అంటే ఇందులో మీరు Android 15 వరకు మీరు చూడొచ్చు. అలాగే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి IP54 డెస్టెన్స్ ప్లస్ ప్రూఫ్తో తీసుకుని వచ్చారు. అంటే చెమట పట్టినప్పుడు లేదా చిన్న రైన్స్లో అయితే సర్వే అవ్వగలదు. డీప్ వాటర్లో కనుక మీరు వేస్తే మొబైల్ అయితే పాడైపోతుంది. అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ను కూడా వీళ్ళు తీసేయలేదు. 3.5mm హెడ్ ఫోన్ జాక్ను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే అన్ని సెన్సార్స్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో తీసుకొని వచ్చారు. ఈ మొబైల్లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా వర్తబుల్ ఫ్రెండ్స్. మీరు కనుక 15,000 నుంచి 20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ కోసం చూస్తుంటే ఈ మొబైల్ని మాత్రం మీరు మిస్ అవ్వకండి. మనకి దగ్గర 15,000 నుంచి 20,000 లోపు అన్ని బ్రాండ్స్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసరే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఈ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ మీకు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేయదు, గేమింగ్ కూడా మీకు పనికిరాదు. బట్ వీళ్ళు ఈ MediaTek 920 ప్రాసెసర్ 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఉండే ప్రాసెసర్ని అండర్ 20,000లోనే వీళ్ళు ఈ iQOO Z7లో అయితే తీసుకొని వచ్చారు. ఈ మొబైల్ మీకు అండర్ 20,000లో వన్ ఆఫ్ ద బెస్ట్ 5G ఫోన్ అయితే అవుతుంది. ఎవరైతే అండర్ 20,000లో బెస్ట్ ఆల్రౌండర్ 5G మొబైల్ కోసం చూస్తున్నారో వాళ్ళకి iQOO Z7 5G అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ iQOO అంటే బ్రాండ్ వాల్యూ చాలా మందికి తెలియదు. iQOO అనేది వివోకి సబ్ బ్రాండ్. మీకు iQOO ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీకు సర్వీసు రిలేటెడ్ మీకు వివో సర్వీస్ సెంటర్కి అయితే మీరు వెళ్ళాలి. మీ దగ్గరలో వివో సర్వీస్ సెంటర్ ఉందో లేదో అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ మొబైల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయటం మర్చిపోకండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.